బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని పశుసంవర్ధక క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. హైదరాబాద్ లక్డీకపూల్లోని ఓ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారితో కలిసి మంత్రి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని శ్రీహరి చెప్పారు. రిజర్వేషన్లపై జీవో ఇస్తే దానిని అడ్డుకోవడానికి కొంతమంది కోర్టులకు వెళ్లారని తెలిపారు. ప్రభుత్వం తరపున న్యాయ పోరాటం చేసి 42% రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లపై జీవో తీసుకురావడం అభినందనీయమని దత్తాత్రేయ అన్నారు. ఈ బిల్లును పార్లమెంటులో ఆమోదిస్తే ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఉండవన్నారు. ఆ దిశగా బీసీలు పోరాడాలని దత్తాత్రేయ కోరారు. సుమారు 2-3 సార్లు ఏదైనా జీవో ఇచ్చేదాను నేను ఢిల్లీ వదిలేదు. పార్లమెంట్ లో బిల్లు పెట్టి నాకు దీనికి చట్ట ప్రొటెక్షన్ తీసుకోదాకా నేను ఢిల్లీ వదలా అని చెప్పేసి ఆ యొక్క అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో కూర్చుంటే ఆ రోజు పివి నరసింహరావు గారు న్యాయబద్దమని చెప్పేసి ప్రప్రథంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి 9 సీట్లు చేర్చడం వల్ల భారతదేశంలో ఒకే ఒక రాష్ట్రంలో 69% రిజర్వేషన్ అది జయలలిత పుణ్యమా అని చెప్పి ఆ రోజు జయలలిత అగ్ర వర్ణాలకు చెందిన వ్యక్తి కూడా ఆ రోజు సాధించుకోలేదు. మనం ఎందుకు ముందుకుపోతుంది? ఇది మాకు అఖిలపక్షం లేదా? మనందరూ తీసుకోపోలేడా ముఖ్యమంత్రి గారు? దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక మీద వచ్చి వాళ్ళు నిర్ణయం తీసుకొని పార్లమెంట్ లో బిల్లు పెట్టి పార్లమెంట్ లో పాస్ చేస్తే ఓటు కూడా ఏమనలేదని నేను మీకు సభాముఖంగా జాతీయ స్థాయిలో కూడా దీని ప్రయత్నం చేయాలి. ప్రజాకోట్లకు తీసుకెళ్లడం చాలా అవసరమని నేను మీకు సభాముఖంగా కార్యాచరణ ఇది ప్లాట్ఫామ్ బిల్డప్ చేయకపోతే సెంట్రల్ లో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైనా కూడా మీ రాష్ట్రానికి మేము 52% ఇస్తామని ఎక్కడ అనదు. మనము నిర్మాణం చేసుకున్నదాన్ని యాక్సెప్ట్ చేయమని మనమందరం కలిసి కూడా ఫోర్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. 47% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన ఈ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ తినే చెప్పినా అది కట్టుబడి ఉందాం. పార్టీల ప్రకారం ఇస్తే రేపు నిలబడ్డప్పుడు కొంత ఓసీ నిలబడ్డప్పుడు కొంత రాజకీయ అడ్డు అయితే బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చట్టం ప్రకారం వస్తేనే గెలిచింది ఎవడైనా సరే బీసీ బిడ్డనే. కాబట్టి ఆ బీసీ బిడ్డ కోసం మనం పోరాటం చేద్దామనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినాం.